బాబు. అంటే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల సమస్య ఏంటి అనేసి అడగొచ్చు. సమస్య మీకు కనిపించట్లేదేమో. కలుపు మొక్కల్లాగా పెరిగి సొసైటీని కాల్చి తింటున్నదండి. మీరు చేస్తున్న తప్పులు. పేరెంట్స్ కావచ్చు, లేకపోతే మీ జనరేషన్ నుంచి వచ్చిన అంటే ఇప్పుడు 28 ఆర్ 30 ఉన్న ఈ జనరేషన్ పిల్లలు కావచ్చు. మీరు చేస్తున్న మిస్టేక్స్ అనేవి మా జనరేషన్ అంటే ఇప్పుడు నాకు 23. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే జనరేషన్ మా మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. నేను ఒక పని చెయ్యాలి అనుకుంటే బయటకెళ్తే సాయంకాలం 6 లోపల ఇంటికి రావాలా. రాకపోతే మా వాళ్ళకి టెన్షన్. సాయంకాలం 6 లోపల అన్ని పనులు అయిపోవు. కొన్ని రాత్రి చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. షూటింగ్స్ చేయాలా. అది నైట్ సీన్స్ ఉంటాయి. అప్పుడు మేము నైటే వెళ్ళి షూటింగ్స్‌లోకి అటెండ్ అవ్వాలా. లేదంటే మేము నైట్ షిఫ్ట్స్ చేయాలా, ఉద్యోగాలు చేయాలా. నైట్ టైమ్ మాకేదైనా అవసరమైనప్పుడు మేమే వెళ్లి తెచ్చుకోగలగాల. అమ్మాయిగా చెప్తున్నా ఇవన్నీ, నేను మామూలుగా కూడా కాదు. ఎవరు ఫ్రీడమ్‌గా ఎంజాయ్ చెయ్యట్లేదు. అందరూ వాళ్ళ యొక్క ఫ్రీడమ్‌ని మాకేముంది ఫస్ట్ మీరేం చేస్తున్నారు? ఆ తర్వాత మీరు ఎక్స్‌పెక్ట్ చేయండి. సో, బీ స్ట్రాంగ్, బీ కాన్ఫిడెన్స్ ఆన్ యూ.